ప్రశాంత్ కిషోర్ తన లోపాలని ఒప్పుకున్నాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క సీటు కూడా సాధించకపోవడం మీద తొలిసారి స్పందించాడు. మేము నిజాయితీగా ప్రయత్నించి విఫలమయ్యామని చెప్పుకొచ్చాడు. తప్పినాలు సర్దిద్దుకుని తిరిగి మరింత బలంగా వస్తాం, వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చాడు. ఏదైతే పార్టీ ఈ పరాజయానికి 100% బాధ్యత తందేనని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు గుప్పించిన పీకే కులమతాల పరంగా ప్రజలను విభజించి డబ్బుతో ఓట్లు కొన్న నితీష్, బీజేపీ నేత సామ్రాట్ చౌదరిల మాదిరిగా తాను బీహార్ను అర్థం చేసుకుంటూ విఫలమయ్యానని వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. మరి ఏం చేసుకొచ్చింది ఏంటి? ఇదే ఉత్తరప్రదేశ్లో ఇదివరకు కులాల లెక్కలు చేసింది, ఆంధ్రప్రదేశ్లో కులాల సమీకరణాలు చేసింది, అలాగే తమిళనాడులో కులాల లెక్కలు చేసింది, బెంగాల్లో కులాల లెక్కలు చేసింది. ఈయన చేస్తే శృంగారం, ఈయన ఇన్ఛార్జిగా ఈయన ఎన్నికలకు సంబంధించినటువంటి బ్రోకర్గా అందామా, ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వాహకుడిగా అందామా చేసుకొచ్చి ఏ పార్టీని గెలిపించడానికి కులం మతం అంతా వాడించోటేమో ఈయన కరెక్ట్. ఈయన ఎత్తుకి పై ఎత్తేసి మోడీ, అమిత్ షా, నితీష్ గెలిపి ఎదురు దెబ్బ కొడితేనేమో అది అనైతికం. ఇలాంటి విచిత్రమైనవే ఉంటాయి. బీహార్లో 2 కూటములకు ప్రత్యామ్నాయం తానేనంటూ వెళ్ళినటువంటి జనస్వరాజ్ పార్టీ అధ్యక్షుడు 238 స్థానాల్లో పోటీకి దించితే ఒక్కటి కూడా విజయం సాధించకపోవడం ఒక ఎత్తు అయితే, ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. 3.44% ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక్కడ ఇంకా ఏది పవన్ కళ్యాణ్ నయం 6.5% ఓట్లు, 6% ఓట్లు వచ్చినాయి మొదటిసారి అప్పుడు 2019లో విడిగా పోటీ చేసినప్పుడు. అలాగే 68 అసెంబ్లీలో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. జనస్వరాజ్కి 236 మంది అభ్యర్థులకి, 38లో 236 మంది అభ్యర్థులకి కూడా ఒక ఇద్దరికి మాత్రం డిపాజిట్లు వచ్చినాయి, మిగతా ఎవరికీ డిపాజిట్లు రాలేదు. అదే సమయంలో ఓటమి అంగీకరించడంలో ఎటువంటి వ్యాఖ్యలు లేవని చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిషోర్, వ్యవస్థాగత మార్పును పక్కన పెడితే ప్రభుత్వంలోనైనా మార్పు తీసుకురాలేకపోయాం, అయినా కూడా రాష్ట్ర రాజకీయాలు మార్చడం ఖచ్చితంగా కొంత పాత్ర పోషించాం. ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గంలో 60,000 మంది లబ్ధాలకు నితీష్ ప్రభుత్వం 10,000 రూపాయలు చొప్పున ఇవ్వకుంటే ఆ పార్టీ 25 స్థానాలకు పరిమితం అయ్యేదంటూ లెక్కలు చెప్పుకొచ్చాడు. ఓట్లు పొందకపోవడం నేరం కాదు, అయితే అవినీతి, విభజన రాజకీయాలు మాత్రం నేను చేయలేదు అంటూ విమర్శలు గుప్పించుకొచ్చాడు.